హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మీతో పాటు నేను కూడా. ఇంత ఫేవర్లో కూడా వీడియో చేస్తున్నానంటే ఎందుకో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా చెడు ప్రోత్సహించకూడదు, అలాగే చెడుని చెప్పకూడదు, చెడు చేయకూడదు. చెడు చేయడం ఎంత నేరమో చెడుని ప్రోత్సహించడం కూడా అంతే నేరం అని నా అభిప్రాయం అనమాట. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. మరి ఎవరు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఏ నేరాలు చేశారనేది ఈ వీడియోలో మీకు తెలియజేపుతాను అనమాట. యాక్చువల్గా నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మోసపోయి బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకొని మానసికంగా అలాగే శారీరకంగా ఎన్నో అవస్థలు పడుతున్న ఎంతోమంది ప్రజలు ఇప్పుడు మన ఈ కొద్ది కాలంలోనే ఎంతోమంది మనకి తారసపడుతున్నారు. కాకపోతే కొంతమంది బయటికి చెప్పుకుంటున్నారు, కొంతమంది బయట చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒకరి మీద పిచ్చి అభిమానంతో హర్షధ్వనులు చేస్తూ పిచ్చిగా భయాలను నమ్ముతూ చాలామంది మోసపోతున్నారు అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు ఎంతమంది లిస్టులో ఉన్నారో. ఆల్మోస్ట్ 11 మంది లిస్టులో ఉన్నారు. జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. మరి ఎందుకు ఈ మొత్తంలో పడిపోతున్నారు ప్రజలంటే అభిమానం. ఇప్పుడు నాకు 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 6,000 మంది ఏం చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు తెలియదు. యాక్చువల్గా నాకు తిప్పు కొడితే నా వీడియోకి 100 లైక్స్ కూడా రావట్లేదు, అలాగే 100 వ్యూస్ కూడా రావట్లేదు. కానీ ఏదో ఒక కంటెంటో, లేకపోతే ఒక వీడియోనో, ఒక వాక్యమో, ఒక పదమో, ఒక డ్యాన్సో, ఒక డైలాగ్ ఏదో ఒకటి నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేశారు. అలాగే నా మీద అభిమానంతో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారు, అలాగే నన్ను ఫాలో చేస్తున్నారు. మరి ఎందుకు ఫాలో చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అలా మనం ఒక వ్యక్తిని కానీ సమాజంలో ఎంతగా గుడ్డిగా నమ్ముతామంటే వాడు ఏం చెప్పినా సరే అది మనం కనెక్ట్ అయిపోయి మనం కూడా వాడు చేసే పని మనం చేయాలన్న ఉత్సాహంతో వాడు చేసేది తప్పైనా సరే ప్రోత్సహిస్తూ వాడిని మనం గుడ్డిగా ఫాలో అయిపోతున్నామంట. అంతమంది ఫాలోవర్స్ ఉన్న మహా సెలబ్రిటీస్ చేసే తప్పులు ఏంటంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. యాక్చువల్గా మనం ఒక మనిషిని అభిమానించామంటే వాడు తప్పు చెప్తున్నాడా రైట్ చెప్తున్నాడా ఆలోచించకుండా గుడ్డిగా ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ గేమ్స్ ఆడండి, బిగ్ మీద కట్టండి, స్మాల్ మీద కట్టండి, బిగ్ అయితే ఇంత, స్మాల్ అయితే ఇంత. మీ అందరికీ తెలుసు ఆ యాప్స్ నేమ్స్ అయితే చెప్పలేను నేను. కాకపోతే ఆ యాప్స్లో ఉండే ఎట్లా ఆడుతారనేది నేను కొన్ని విషయాలు సేకరించి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే టెలిగ్రామ్లో చాలామంది ప్రమోటర్స్ ఒక ప్రమోషన్ వీడియో చేస్తే ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా. రోజుకి ఒక ప్రమోషన్ వీడియోకి ఎన్నో లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తుంది అనమాట. ఆ యాప్స్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించి గుడ్డిగా ప్రజలను మోసం చేసి వాళ్ళని కూడా ఈ స్కామ్లో భాగస్వాములు చేసి ఎంతోమంది ప్రజలకి అన్యాయం అంటే ఇండైరెక్ట్గా ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రజలకి తెలిసేసరికే మోసపోయిన మంది చాలామంది జనం అనమాట. చాలామంది మన దేశంలో ఎంతమంది ఉన్నారంటే అసలు మనకు తెలియకుండానే ఇది చాప కింద నీళ్ళలాగా అనమాట. ఈ అన్యాయం అనే ఈ గేమ్స్ యాప్ అనేవి మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు ఎంతోమంది తెలిసి కొంతమంది తెలియకుండా, కొంతమంది డబ్బులు వ్యామోహంలో పడి ఏది డబ్బులు ఊరికే రావు అన్న విషయం మర్చిపోయి కష్టపడితేనే డబ్బులు వచ్చిన స్థితి నుంచి ఏమీ కష్టపడకుండా ఈజీగా రూపాయి పెడితే లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయన్న భ్రమలో పడిపోయి ఎంతోమంది ఎన్నో విధాలుగా మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, మెంటల్ టెన్షన్తో కానీ సూసైడ్ చేసుకోవడం, తర్వాత ఆ ప్రెషర్తో సైకోలుగా మారిపోవడం, ఇంట్లోని కుటుంబంలో కూడా కలహాలు రావటం, అలాగే ఆ యాప్స్ ద్వారా ఎన్నో లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఒక ముసుగులో ఉండిపోయారు, బయటికి రావట్లేదు. ఎందుకంటే బయటికి చెప్పుకుంటే వాళ్ళకే అవమానం, వాళ్ళకే సిగ్గు చేయడం అని చెప్పి కొంతమంది చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అంత ప్రభావితం చేసే వీటన్నిటికీ కారణం ఎవరు?
ఈ యాప్స్ గురించి తెలియజేసింది ఎవరు? ఈ యాప్స్ ద్వారా మోసపోయడానికి కారణమైన వ్యక్తులు ఎవరు అని బయటకు తీస్తే, ఎవరైతే ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాడండి వాడండి, మాకు ఇంత వచ్చింది, మాకు అంత వచ్చింది, మాకు 1,00,000 వచ్చింది, 1,00,00,000 వచ్చింది, ఏంటి అసలు ఏంటి ఈ మొత్తులో ఎందుకు పడేస్తున్నారు జనాల్ని? మీరు మీ డబ్బుల కోసం, మీ రెమ్యూనరేషన్ కోసం, మీరు సంపాదించుకోవడం కోసం జనాల తాలూకా మానసిక స్థితిని, ఆరోగ్య స్థితిని అన్నిటినీ హీనపరిచే నేరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మీ మూలాన ఎంతోమంది తెలిసి తెలియక ఎంతోమంది అన్యాయం అయిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డును పడిపోయి చెప్పలేని పరిస్థితిలో చాలామంది మోసపోయారు. ఈ యాప్ ద్వారా మీకు ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని ఈ గేమ్ ఆడండి, ఈ గేమ్ ఆడిన వెంటనే మాకు ఇంత డబ్బులు వచ్చాయి, మళ్ళీ వెంటనే ఇది కాకపోతే బిగ్గు ఆడండి, బిగ్గు లేకపోతే స్మాల్ ఆడండి, స్మాల్ లేకపోతే బిగ్ ఆడండి, ఇట్లా ఎన్నో యాప్స్, చెప్పలేనన్ని యాప్స్కి ప్రమోషన్ చేసి లక్షలు దోచేసి నీ మీదున్న అభిమానంతో, నీ మీదున్న నమ్మకంతో, గుడ్డి నమ్మకం అనమాట. అంటే మావాడు మాకు ప్రమోట్ చేశాడు, ఈ యాప్ ద్వారా ఇన్ని లక్షలు వచ్చాయని చెప్పాడు కాబట్టి మాకు కూడా వస్తాయి. ఏంటి వాడు కొన్ని కోట్లు తీసుకొని ఏదో రూపాయో, ₹1 పావలానో కొంతమందికి సహాయం చేస్తే వాడే మాకు భయ్య, వాడే మాకు సోదరుడు, వాడే మాకు ప్రియమిత్రుడు, వాకే ప్రియమిత్రురాలు అని చెప్పి ఎంతోమంది ఈ స్కామ్లో ఇరుక్కుపోయి మోసపోయి ఎంతో అన్యాయానికి గురవుతున్న ఎంతోమంది ప్రజలు తిరగబడి వాళ్ళకి కేసేసి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత ఘోరంగా అంటే ఈ యాప్స్ ప్రమోట్ చేశారంటే అంత అనమాట. అంటే అందరి మైండ్లోన ఇదే రన్నింగ్ అనమాట. వీడు చెప్పాడు, ఈ యాప్ని ప్రమోట్ చేశాడు, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, రూపాయి పెట్టాడు పోయింది, ₹2 పెట్టాడు పోయింది, ₹3 పెట్టాడు ₹6 వచ్చింది, ఇలా డబల్ అవుతుందని చెప్పి ఆశతో అత్యాశతో ఎన్నో డబ్బులు పోగొట్టుకొని ఎంతోమంది అసలు బేకార్లు అవుతున్నారు అనమాట. దీని అంటే కారణం ఏంటి? ఈ యాప్స్ని ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేసింది అంటే, ఎవరైతే పాపులర్ అయ్యారో వాళ్ళు ఈ యాప్స్ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తూ మనల్ని మోసం చేస్తూ ఏనంటే మళ్ళీ వాళ్ళని సమర్థించుకుంటూ మాట్లాడుకుంటూ మేమేమైనా ఆడమన్నామా, మేమేం చేయమన్నామా? నువ్వు ప్రమోట్ చేసిందే దానికోసం, ఆ యాప్ను డౌన్లోడ్ చేసి ఆడుకోమని చెప్పిందే నువ్వు నీ వీడియోలో ప్రమోట్ చేసావు. అలా నమ్మి ఎంతోమంది చిన్నపిల్లలు, ఎంతోమంది టీనేజ్ వయసు ఉన్నవాళ్ళు, ఎంతోమంది నెల జీతంకి పనిచేసిన వాళ్ళు కూడాను అయ్యో డబ్బులు వస్తాయి కదా ఈ యాప్లో ఆడితే అనే ఆశతో ఉన్న డబ్బులను పోగొట్టుకొని లేనిపోని అప్పులు చేసి ఆ అప్పుల్ని తీర్చలేక ఎంతోమంది మానసికంగా సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే. కాబట్టి ఒక మంచిని మనం చెప్పకపోయినా పర్వాలేదు, అలాగే మంచి గురించి మనం మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది నీ ఇండివిజువాలిటీ, నీ ఒపీనియన్. కానీ చెడుని ప్రమోట్ చేస్తూ, చెడు చెయ్యమని చెప్తూ, చెడుని ప్రోత్సహించే వాడికే ఎక్కువ నేరం ఉంది. ఎందుకంటే దాని ప్రభావం ఎంత జనరేషన్ మీద పడుతుందంటే, ఈ రోజుల్లో పిల్లాడు కానీ పిల్లలు కానీ ఆ వీడియోస్ చూసి ఎంత ఇదైపోతున్నారంటే, ఎడిక్ట్ అయిపోతున్నారంటే చెప్పలేనంతగా ఆ గేమ్స్ మొత్తులో పడిపోయి చాలామంది చాలా రకాలుగా మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎంత అంటే ఆర్థికంగా కానీ దిగజారిపోయి నలుగురితో చెప్పుకోలేక ఆ గేమ్స్ ఆడాలనే ఉద్దేశంతో నువ్వు క్రెడిట్ కార్డుల నుంచి అమౌంట్ పెడతావు, శాలరీ నుంచి అమౌంట్ పెడతావు. ఏంటంటే ఒక యాడ్ అనమాట, నువ్వు ఇంత సంపాదిస్తే నీకు ఇంత అమౌంట్ వచ్చింది, దాంతో నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావు, లేదంటే దాంతో నువ్వు ఒక కార్ కొనుక్కున్నావు, దాంతో నువ్వు ఒక బైక్ కొనుక్కున్నావు అని ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మనుషుల్ని మత్తులో దించేసి, అంటే ఒక మాయ ద్వారా నీకు డబ్బులు ఎలా వస్తాయి,
నీకు ఒక జోదం ద్వారా ఎట్లా డబ్బులు వస్తాయని చెప్పి నువ్వు ప్రమోషన్ చేసి ఇంతమందిని నువ్వు మానసికంగా చాలా కుటుంబాలు కొంతమంది దూరం అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, మీకు తెలియదు. కానీ అంటే నెల జీతంకి వచ్చిన ఆయన ఇంత మా అభిమాని ఇట్లా ఒకరు అంటే పేర్లు చెప్పడానికి లేదు, చాలామంది అనమాట ఏం చేస్తారంటే వాళ్ళు కూడా జీతం సరిపోక ఈ యాప్స్ ద్వారా వస్తాయని వచ్చేస్తాం అనమాట. ఉన్న శాలరీని పెట్టి అవి కూడా డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ ఇంకా వస్తాయేమో, పోయిన డబ్బులు అక్కడే వస్తాయేమో, అదే యాప్లో మళ్ళీ ఆడితే మళ్ళీ వస్తాయేమో అనే ఆశతో ఎక్కడి నుంచో తెచ్చి అప్పుకు తెచ్చి డబ్బులు పెట్టి మళ్ళీ దాన్ని పోగొట్టుకొని మళ్ళీ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ డబ్బులు కట్టాలి, ఎలా కట్టాలి, మళ్ళీ గేమ్ ఆడితే మళ్ళీ డబ్బులు వస్తాయి అని చెప్పి క్రెడిట్ కార్డుల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చి తర్వాత భార్యకి తెలియకుండా భర్త ఆడటం, భర్తకు తెలియకుండా భార్యలు ఆడటం, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఆడటం, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఆడటం, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఈ ఉచ్చులో పడిపోయి ఈ గేమ్ మత్తులో పడిపోయి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో పొరపాట్లు చేస్తూ అసలు మానసికంగాని శారీరకంగాని ఇది ఎవరికి తెలిస్తే ఈ అప్పుల బాధ నుంచి బయటకు రావడం ఎలా కానీ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం, తర్వాత ఎంతోమంది అభాగ్యులైపోవడం, వాడు చచ్చిపోయింది కాక ఆ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏమవుతారు, వాడి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఏమవుతాయి, వీటన్నిటికి కారణం ఎవరు? ఒక రకంగా నువ్వే కారణం అవుతున్నావు. నీ మీద ఉన్న గుడ్డి అభిమానంతో నువ్వు చెప్పే యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి వచ్చే దుష్ప్రభావం ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీద పడుతుంది. నువ్వు ఆ గేమ్స్ ఆడటం వల్ల దాంట్లో వచ్చిన లాభాలు అనేవి ఎవ్వరికీ రావు, ఇదైతే వాస్తవం. అదేంటంటే ఒక యాప్ దాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేయటం వల్ల చాలా లక్షలు చాలా కోట్ల రూపంలో టర్న్ ఓవర్ అవుతుందన్నమాట. ఇది ఎవరికి తెలియని నిజాలన్నమాట. ఏంటి, ఈ యాప్ ద్వారా మనం పోగొట్టుకుంటే వేరే వాళ్ళకి వస్తున్నాయేమో, వేరే వాళ్ళు పోగొట్టుకుంటే మనకు వస్తున్నాయేమో అని భ్రమలో ఉంటాం. కానీ అట్లా ఏం జరగదు. ఎవ్వరి డబ్బులు కూడాను వేరే వాళ్ళకి ఈ యాప్స్ ద్వారా గెలిస్తే వేరే వాళ్ళకి వస్తున్నాయి, వేరే వాళ్ళు ఎంత లాభం పొందారని చెప్పేది మాత్రం అది వాస్తవం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఆ యాప్ ద్వారా వాడికి డబ్బులు వస్తాయి, మనం పోగొట్టుకుంటున్నాం అంతే తప్ప ఎవరికీ రావట్లేదు. ఈ ప్రమోషన్ చేసే వాళ్ళు కూడాను లక్షలు అనమాట, రోజుకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. అంటే వాడు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకొని ఎంతమంది కుటుంబాలని పొట్టన పెట్టుకొని ఇంతమంది అభాగ్యుల డబ్బును దోచుకొని వాడు ఎదుగుతున్నాడే తప్ప వాడు ఉట్టిగానే ఏమీ ప్రమోషన్ చేయట్లేదు. అలాగే బెట్టింగ్ యాప్ను ఆడండి అని చెప్పి ఉట్టిగానే ఎవరు ప్రమోట్ చేయరు. వాళ్ళకి వచ్చాయని కూడా ప్రమోట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆడరు కానీ ఆడిపిస్తారనమాట. వాడు ఆడిపించి జనాలను మోసం చేసి ఆ డబ్బులు యాప్ ద్వారా వచ్చినవాడు అనమాట వీడికి కడతాడనమాట. కాబట్టే ఇప్పుడు ఈ స్కామ్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది పరారీలో ఉన్నారు. మన ఈ డిపార్ట్మెంటు తొందరలోనే అది కనుక్కొని వాళ్ళకి శిక్ష అనేది పడడం జరుగుతుంది. కాబట్టి చెడుని ప్రోత్సహించేవాడు ఎప్పుడు కూడాను బాగుపడ్డు. అప్పటి వరకు కొన్ని కోట్లు, బంగ్లాలు, ఇల్లు, అలాగే బళ్ళు, బైకులు ఇవన్నీ కూడాను సంపాదించిందంతాను లాస్ట్కి స్వాహా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఎక్కడ దాక్కుని ఉన్నారు మొత్తం అంతను అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కరుగా. ఇప్పుడు తప్పులు, సారీలు, ఇప్పుడు మాకు అవి తెలియవు అని ఇప్పుడు చెప్తున్నారు. అది ఇప్పుడు ఆకులు చేతులు కాలినంత ఆకులు పట్టుకునే రకంలాగా ఏదో మా వల్ల కాదు, ఏదో అప్పుడు అలా జరిగింది, డబ్బులు ఇచ్చారు అందుకే మేము చేసాము, చాలామంది చేయట్లేదా, కొంతమంది చేస్తున్నారు కదా అని వేరే వాళ్ళ మీదకు తోశారు. కానీ వాళ్ళు చేసేది వేరు, వీళ్ళు చేసేది వేరు. వీళ్ళు మోసాలన్నమాట.
ఎట్లా అంటే టెలిగ్రామ్లో కూడా మేము ప్రమోట్ చేస్తాము. మాకు ముందుగుండా బిగ్ పడుతుందో స్మాల్ పడుతుందో మాకు తెలిసిపోతుంది. మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. యాడ్ అయితే మీకు డబ్బులు వచ్చేస్తాయి. మీరు 10 రూపాయలు పెడితే మాకు 5 రూపాయలు ఇవ్వండి, మేము తర్వాత ఏం పడుతుంది నెక్స్ట్ చెప్పేస్తాం. ఎవడు చెప్తాడు? యాప్లోని చాలా మోసం అన్నమాట. అసలు గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకుని చాలామంది ఉన్నారు. చాలామంది అబ్బాయిలు ఉన్నారు పాపం. వాళ్ళందరూ ఉసురు తగిలి ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తారనమాట. కాబట్టి మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం ప్రోత్సహించకండి. దయచేసి ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఒక మంచి విషయం తెలిసినంత మాత్రాన తప్పేం లేదు. అలాగే ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీరు కూడా నాకు తెలిసి చాలామంది మోసపోయే ఉంటారు, అలాగే మోసపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏ యాప్స్ లేవు, ఏం లేవు. హాయిగా కష్టపడి సంపాదించిన డబ్బులు ఎప్పటికైనా నిలబడతాయి. మన ఊరికే ఏదో యాప్ల ద్వారా వచ్చేస్తాయి, లేకపోతే అలా గేమ్స్ ద్వారా వచ్చేస్తాయి. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ అనమాట. మనల్ని జనాల్ని పిచ్చో చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అనమాట. మనం ఎందుకు మోసపోవాలి? ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పండి. కాబట్టి మోసం చేసే వాళ్ళని కూడా వదలొద్దు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళు చూసి 100 మంది 1000 మంది పుట్టుకొస్తారు. కాబట్టి ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను బయటికి తీసి వాళ్ళకి శిక్ష వేయడానికి రెడీగా ఉంది మన గవర్నమెంట్ అనమాట. చాలా అంటే చాలా లేట్గా తెలిసింది. నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో తీశాను, ఆల్రెడీ పెట్టాను ఈ అవేర్నెస్ కోసం రావాలని చెప్పి. కానీ అందరూ అనమాట ఏదో అందరూ చెప్పేదే కదా అని అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది కదా ఈ స్కాముల ద్వారా ఎంతమంది మోసపోయారు, ఎన్నెన్ని అంటే భర్తకి తెలియకుండా భార్యలు కట్టి, భార్యలు తెలియకుండా భర్తలు కట్టి, అలాగే పిల్లలు దీనికి ఎంతగా బానిసలు అయిపోయారంటే ఒక ప్రమోట్ చేస్తున్నాడు మీద అభిమానంతో, అంటే భయ్యా చెప్పాడు, నా ప్రియం చెప్పింది కాబట్టి నేను కట్టాలి, నేను చేయాలి అని చెప్పి ఎంతోమంది వీళ్ళని నమ్మి కట్టి మోసపోయి తర్వాత ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమైనా అవుతుందేమో, నాకు ఎంత అప్పు ఉందని తెలిస్తే రేపు పొద్దున్న సమాజంలో నేను ఎలా కట్టగలని చెప్పి ఎంతోమంది తెలియకుండానే, అంటే ఈ చావులకి కారణం కూడా తెలియకుండా చనిపోయిన చాలామంది ఈ దీనికి మోసపోయిన వాళ్ళ గ్రూప్లో ఉన్నారనమాట. అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ స్కామ్స్ అంత దారుణంగా ఉన్నాయి. మీరందరూ దయచేసి ఇలాంటి వాడిని అవాయిడ్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం వల్ల మనకి అంటే ఇలాంటి యాప్స్ వాడటం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో చేశాను. తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమందికి మనం తెలిసిన విషయాలు షేర్ చేయడం వల్ల తప్పు లేదు. కాబట్టి ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.